నామమునకు మహిమ కలుగునుగాక. కీర్తనలు 108 12వ చరణం చదువుకుంటున్నాము. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నువ్వు మాకు సహాయము దయచేయము. దావీదు భక్తుని కీర్తన మనం ఇక్కడ చూస్తున్నాం. తన అనుభవపూర్వకంగా తను రచించినటువంటి కీర్తన ఇది. దావీదు భక్తుడు అరణ్యంలో ఉన్నప్పుడు తన గొర్రెలను కాయించినటువంటి సమయంలో ఎలుగుబండియు సింహం వచ్చి తన గొర్రె పిల్లలను ఎత్తుకొని వెళ్ళినప్పుడు అతను వాటి మీద పడి వాటిని జయించి వాటిని చీల్చివేసి తన గొర్రె పిల్లని తప్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఆయనకి మనుషులు ఎవరు సహాయానికి రాలేదు. భయంకరమైనటువంటి అడవి జంతువుతో పోరాడుతున్నటువంటి సమయంలో ఆయనకి సహాయం దేవుడే చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నమ్మాడు ఆ విషయము. నాకు దేవుడే సహాయం చేస్తాడని ఆయన నమ్మి ఆ మాట చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనుషులందరూ గొప్ప సైన్యం, ఇశ్రాయేల్ సైన్యం అంతా ఉన్నప్పటికీ కూడా గొల్యాతును కూడా చంపటానికి ఎవరు కూడా సహాయము చేయలేదు. గొల్యాతును చంపటానికి కూడా దావీదు భక్తునికి ఎవరు సహాయం చేశారు? దేవుడే సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలా ఆ సైన్యం అంతా చేయలేనటువంటి పని దావీదు చేత దేవుడు చేయించాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనకున్న బలహీనత ఏమిటంటే మనకు ఒక అక్కర వస్తే మనం మనుషుల వైపు చూస్తాం. వాళ్ళైతే మాకు సహాయం చేస్తారేమో, వీళ్ళైతే మాకు సహాయం చేస్తారేమో అని మనుషుల వైపు మన మనసు మల్లుకుంటుంది. కానీ మనుషుల సహాయం వ్యర్థము అని మనం చూస్తాం. ఎందుకంటే మనుషుల సహాయం తాత్కాలికమైందే. వారు మనకు సహాయం చేసినా మన ఎదురు నుంచి మళ్ళీ ప్రతిఫలము ఆశిస్తాడు. దేవుడు మనకు ఎన్నో సహాయాలు చేస్తూ ఉంటాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా మన ఎదురు నుంచి ప్రతిఫలం ఆశించకుండా మనకు సహాయం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మన ఎదురు నుంచి ఆయన కోరుకున్నది ఏమిటంటే ఆయన కట్టడలను అనుసరించి మనం జీవించాలి, ఆయన చిత్తానుసారమైన జీవితం మనం జీవించాలని మనం చూస్తున్నాం. హాగరు జీవితాన్ని మనం చూస్తే, మరి అబ్రహాముకు సంతానం కలిగినప్పుడు సారాయి హాగర్ను తీసి తన భార్యగా అబ్రహాంకి ఇచ్చినప్పుడు సంతానం అయితే ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఆమె కొంచెం గర్విష్ఠురాలుగా మాట్లాడినప్పుడు సారాయి భరించలేక ఆమెను ఇంట్లో నుంచి పారదోలింది, తరిమేసినప్పుడు ఆమె మరి అరణ్యంలో అటు ఇటు తిరుగులాడుతున్నటువంటి సమయంలో దేవుడు ఆమెను కనుగొని ఆమెతో మాట్లాడి, సారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అడిగినప్పుడు, నా యజమానురాలు నన్ను బాధిస్తున్నందున నేను పారిపోతున్నానంటే, నువ్వు వెనక్కు తిరిగి వెళ్ళిపోయి నీ యజమానురాలకు అణిగి ఉండుము, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీకు ఒక సంతానాన్ని ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేసి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత వెళ్ళింది, అక్కడే ఉంది, ప్రసవించింది. మరి 13 సంవత్సరాల దాకా కుమారుని పెంచింది. ఆ తర్వాత ఇస్సాకు పుట్టిన తర్వాత మరలా వారి మధ్యలో భేదాలు కలిగినప్పుడు మరి మరలా సారాయి ఈ దాన్ని దీని కుమారుని తరిమేయమన్నప్పుడు తరిమివేశారు. అప్పుడు కూడా హాగరు ఆ యొక్క ఎడారిలో కుమారునికి నీరు లేక ఎంతో బాధపడతా ఆ బిడ్డ మరణం చూడలేని బాధపడినప్పుడు మరలా దేవుడు ఆమెను కనుగొని ఆమెతో మాట్లాడి, నువ్వెందుకు బాధపడుతున్నావు అని చెప్పి ఆ నీటి ఊటని ఆమెకు చూపించి ఆ కుమారుని తాపించి, అంత మటుకే కాదు, ఇదిగో నీ కుమారుని కూడా నేను ఆశీర్వదిస్తాను, వాడు కూడా ఒక జనము అవుతావు అని చెప్పి ఆ ఇష్మాయిలీలు గొప్ప జనముగా మార్చబడినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు హాగరు అంటుంది, నేనైతే దేవుని చూడలేదు, ఆయన నన్ను చూచాడు, నువ్వే చూచుచున్న దేవుడని ఆమె కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అబ్రహాము తరిమి వేసినప్పటికీ, సారాయి తరిమి వేసినప్పటికీ సహాయం ఎవరు మనుషులు చేయలేదు, కానీ దేవుడే చేశాడు. కాబట్టి మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన దేవుని మాటకి లోబడితే, అయితే దేవుడు ఆమెని ఎరిగి, ఆమె ఎరక్కపోయినప్పటికీ ఆమెను ఎరిగి ఆమెకు ఉపదేశం ఇచ్చి ఆమె నడిపించినందున, ఆమె మొదటిసారి దేవుని మాట వినినందున రెండోసారి కూడా దేవుడు ఆమెకు సహాయము చేశాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం కూడా దేవునికి లోబడితే, దేవుని కట్టడలకు లోబడితే, దేవుని మాటకు లోబడితే, ఆయన్ని అనుసరించి జీవించడానికి మనం ఇష్టపడితే మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక ఎటువంటి సహాయం అవసరం వచ్చినా ఆ సహాయం చేయగలవాడు దేవుడు అని గుర్తిరిగి ఆయనకే మనం లోబడాలి, ఆయన్నే మనం వెంబడించాలి. అటుదాన్ని దేవుడు మనకు ఇచ్చినట్టుగా సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యేసు రక్షక, నాయన నీకు స్తుతి స్తోత్రం. దావీదుకు గొప్ప సహాయం చేసిన దేవుడు, అతన్ని ఇశ్రాయేలుకి రాజుగా నియమించిన దేవుడు. నాయన హాగరు కూడా నా తండ్రి ఇష్మాయిలీలు అయినప్పటికీ, బీదరాలు అయినప్పటికీ ఆమె కూడా మీరు సహాయం చేసిన దేవుడు కనుక స్తోత్రం. కాబట్టి మేము ఎలాంటి స్థితిలో ఉన్నవారైనా లేనివారైనా మాకు కూడా సహాయం చేయగల శక్తి నీకున్నది. సర్వశక్తిమంతుడా, నీకు లోబడి నీ కట్టడలను అనుసరించి జీవించి మేము కూడా నీ కృప పొందినట్లుగా మాకును సహాయం చేయమని దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.